Chemistry CSN8, and this is the continuation class 2 pericyclic reactions. Pericyclic reaction types of dienes. And ప్రీవియస్ క్లాస్లో వచ్చేసి మనం హెట్రో సబ్స్టిట్యూటెడ్ డైన్స్ గురించి తెలుసుకున్నాం, వాటిలో రియాక్షన్ ఎట్లా జరుగుతుందో చూసాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి సైక్లిక్ డైన్స్, అవి టైప్స్ ఎలా ఉంటాయి, వాటిలో రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి, వాటి రీజియో సెలెక్టివిటీ, స్టీరియోకెమిస్ట్రీ ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ ఫస్ట్ ఇక్కడ వచ్చే సైక్లిక్ డైన్స్ అనగా మనకి వెరీ ఇంపార్టెంట్ కాంపౌండ్ వచ్చే సైక్లిక్ డైన్ వచ్చేసి మనకి ఇక్కడ సైక్లోపెంటాడైన్ అనేది ఉంటుంది. ఈ యాక్చువల్గా సైక్లిక్ డైన్స్ తోటి మనం 4+2 ఎడిషన్ అనేది చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మనకి బైసైక్లిక్ సిస్టమ్స్ అనేవి ఫామ్ అవుతాయి. బైసైక్లిక్ సిస్టమ్స్ ఫామ్ అవుతాయి, వెదర్ ఇట్ ఈస్ అ ఫ్యూజ్డ్ బైసైక్లిక్ సిస్టమ్ ఆర్ బ్రిడ్జ్ బైసైక్లిక్ సిస్టమ్స్ అయినా ఫామ్ అవుతాయి సైక్లిక్ డైన్స్ తోటి. ఇప్పుడు సైక్లిక్ డైన్స్ తోటి యాక్చువల్గా అండ్ ఆరో మార్కింగ్ అండ్ ఎలక్ట్రాన్స్ అనేది మూవ్ అవటం అవన్నీ సేమ్, అండ్ నార్మల్ డైన్స్ అండ్ అసైక్లిక్ డైన్స్ అండ్ సైక్లిక్ డైన్స్తో. అండ్ ఫస్ట్ ఇక్కడ చూద్దాం, ఎలక్ట్రాన్స్ అనేది ఇలా ఇవ్వాలి. ఫస్ట్ మనం రిమెంబర్ చేసుకునేటప్పుడు మనకి ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడు మనకి దీన్ని ఏమన్నాం మనం 4+2 సైక్లో ఎడిషన్ అంటున్నాము. 4+2 సైక్లో ఎడిషన్ అన్నప్పుడు ఇక్కడ ఏంది 4 ఇండికేట్స్ ఏంది, 4 ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్, cyclic electron transfer. 4 means number of electrons in dynes, number of atoms involved in cyclic process. 2 means number of atoms involved in dienophile. 4 అంటే number of atoms involved in cyclic process in dyene. డైన్లో ఎన్ని ఆటమ్స్ సైక్లిక్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినాయో అన్నీ. ఇక్కడ వచ్చేసి ఇట్లా మనకి ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అనేది జరుగుతూ ఉంటుంది పెరిసైక్లిక్ అనేది. ఇక్కడ మనకి ఇక్కడ డైనోఫైల్లో ఎన్ని ఆటమ్స్ ఇన్వాల్వ్ అయినాయి, 1 2 3 4 ఆటమ్స్, ఇక్కడ 2 ఆటమ్స్ ఇన్వాల్వ్ అయినాయి. సో ఇట్ ఈస్ 4+2 సైక్లో ఎడిషన్ రియాక్షన్. సేమ్ ఇక్కడ కూడా ఇది కూడా 4+2 ఎడిషన్. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేవి ఏ ఆటమ్ నుంచి ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏ ఆటమ్కి ఇస్తుంది, ఏ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ తీసుకుంటుందో అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి ఇక్కడ ఈ ఆటమ్స్ అనేవి ఎలక్ట్రాన్స్ అనేది ఇక్కడ 1 2 3 4, ఇక్కడ 1 2, ఇక్కడ ఇది వచ్చేసి డైన్, ఇది వచ్చి డైనోఫైల్. ఇక్కడ డైన్లో వచ్చి మనకి 4 ఆటమ్స్ మాత్రమే సైక్లిక్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతుంది. ఇక్కడ 2 వచ్చేసి 2 ఆటమ్స్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈ ఆటమ్ అనేది మనకనేది చూడండి, ఈ ఆటమ్ అనేది మనకి ఎటువంటి చేంజ్ లేదు, ఆ ఆటమ్ అనేది ఇన్వాల్వ్ అనేది అవ్వట్లేదు. సో ఇట్ ఈస్ ఆల్సో ఏ 4+2 ఎడిషన్. ఇక్కడ 5 ఆటమ్స్ ఉన్నాయి టోటల్, ఇక్కడ 2 ఆటమ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి 5+2 సైక్లో ఎడిషన్ అంటే రాంగ్, ఇట్స్ 4+2 సైక్లో ఎడిషన్, ఇట్స్ నాట్ 5+2 ఎడిషన్. ఇక్కడ 4+2, ఇక్కడ 2 3 సైక్లో ఎడిషన్, ఇవన్నీ కూడా ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్. ఇది వచ్చేసి రియాక్షన్ ఇలా ఫామ్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి CO2Me. ఇలా ఇది డౌన్వర్డ్స్ అనేది ఉందంటే దీన్ని ఎండో ప్రొడక్ట్ అంటాము. సపోజ్ ఇది అప్వర్డ్ అనేది ఉంటే దాన్ని ఎక్సో అంటాము. డౌన్వర్డ్ ఉంది కాబట్టి ఎండో అంటాము, దాన్ని ఎండో ప్రొడక్ట్ ఇస్తుంది. ఆల్వేస్ స్టీరియోకెమిస్ట్రీలో నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎండో ఎక్సో మీన్స్, స్టీరియోకెమిస్ట్రీ, రీజియో సెలెక్టివిటీ అన్నీ. అండ్ ఇది వచ్చేసి మనకి ఇలా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం నార్మల్గా చేసినా కూడా మీరు అండ్ ఈ ప్రోడక్ట్ని మనం వచ్చేటప్పటికి CO2Me ఇలా కూడా డ్రా చేయొచ్చు. నేను దీన్ని ఇలా డ్రా చేశాను. అండ్ మనకి ఇక్కడ వచ్చి బ్రిడ్జ్ బైసైక్లిక్ కాంపౌండ్ లాగా నేను డ్రా చేశాను దాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీన్ని
ఫ్యూరాన్ అంటాము, దీన్ని ఫుల్వీన్ అంటాము, ఫుల్వలీన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యూరాన్ అంటాం దీన్ని, ఇది హెట్రోసైక్లిక్ కాంపౌండ్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఫుల్వలీన్. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఫ్యూరాన్ ఫుల్వలీన్ విత్ మాలిక్ ఎన్హైడ్రేట్ తోటి వచ్చి మనకి ఎక్సో ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. నార్మల్ రియాక్షన్ అనేది జరుగుతుంది, ఆల్వేస్ దీనిలాగే ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ జరుగుతుంది. ఇది కూడా 4+2 సైక్లోఎడిషన్ జరుగుతుంది. బట్ ఇక్కడ వచ్చేటప్పుడు ప్రొడక్ట్ అనేది మనకి ఎక్సో ప్రొడక్ట్ అనేది మనకి ఇలా ఫామ్ అవుతుంది, ఇది ఎక్సో ప్రొడక్ట్. ఎక్సో ఈజ్ ప్రిఫర్డ్ ఫర్ ఓన్లీ ఫ్యూరాన్ ఫుల్వలీన్ మాత్రమే ఎక్సో ప్రొడక్ట్ ఇస్తుంది. అండ్ మిగిలిన అన్ని సైక్లిక్ కాంపౌండ్స్ కూడా ఎండో ప్రొడక్టే ప్రిఫర్ చేస్తాయి. ఎండో ప్రొడక్ట్ ఎందుకు ప్రిఫర్ చేసి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఎక్సో ప్రొడక్ట్. సపోజ్ ఎండో ప్రొడక్ట్ కావాలంటే మనకి ఇది ఎండో ప్రొడక్ట్. బట్ ఎండో ప్రొడక్ట్ అనేది మనకి ఫ్యూరాన్ తోటి రాదు, ఎండో ప్రొడక్ట్ మనకి ఫ్యూరాన్ తోటి అనేది రాదు. సో ఫ్యూరాన్ ఫుల్వలీన్ తోటి మనకి ఎక్సో ప్రొడక్ట్ అనేది వస్తుంది. అండ్ ఫస్ట్ మన సైక్లిక్ డైన్స్లో సైక్లోపెంటాడైన్ ఉంటుంది, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్వేస్ సైక్లిక్ కాంపౌండ్స్తో ఉన్నప్పుడు మనకి బయోసైక్లిక్ సిస్టమ్స్ ఫామ్ అవుతాయి. ఎన్ని ఆటమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ 4+2 ఈ నెంబర్ ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్ సైక్లో ఎడిషన్ రియాక్షన్. అండ్ ఫ్యూరాన్ ఫుల్వలీన్ అనేది ఉంది. ఈ ఫుల్వలీన్ కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. ఈ డబుల్ బాండ్ అనేది ఇన్వాల్వ్ అవ్వదు. ఫుల్వలీన్ నేను ఒకసారి చూపిస్తాను. ఎలక్ట్రాన్స్ ఇలానే ఇన్వాల్వ్ అవుతాయి. ఈ డబుల్ బాండ్ ఇలానే ఉంటుంది. అండ్ ఎక్సో ప్రొడక్ట్ అనేది ఫామ్ అవుతుంది దీనికి కూడా. అండ్ ఈ యాటమ్ అనేది మనకి ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి ఇక్కడ వచ్చేసి ఓన్లీ 1 2 3 4 ఇక్కడ వచ్చేసి 2 ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇది కూడా 4+2 సైక్లో ఎడిషన్ రియాక్షన్. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ అండ్ కాంపౌండ్ డైన్ వచ్చి 1,2 డైమిథిలిన్ సైక్లో ఆల్కేన్ ఉంటుంది, ఇలా ఉంటుంది. ఈ రెండింటిని మనం ఎక్సో బాండ్స్ అంటాము, ఎక్సో డబుల్ బాండ్స్. ఇట్ మీన్స్ ఇవి అవుట్ సైడ్ సైక్లిక్ రింగ్స్ అనేది ఉంటుంది. దీంట్లో నార్మల్ సైక్లిక్ రియాక్షన్ 4+2 ఎలా చేస్తాం అట్లానే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్థోక్వినో డైమీథేన్స్ ఆర్ ఆర్థోజైలైలిన్స్ ఉంటుంది. మనకి యాక్చువల్గా జైలిన్ అనేది ఇట్లా ఉంటుంది. ఆర్థోజైలిన్స్ అంటే ఇవి, ఆర్థోడైమిథిలిన్ బెంజీన్ అంటాం, ఆర్థోజైలిన్ అంటాం. ఇది ఈ కాంపౌండ్ని మనం వచ్చేటప్పటికి ఇట్లా చేస్తాము. ఇట్లా దీన్ని వచ్చేసి ఆర్థోక్వినో డైమీథేన్స్ని, ఇవి వచ్చేసి మనం డైనోఫైల్తో రియాక్ట్ అయితే మనకు కాంపౌండ్ అనేది ఇలా వస్తుంది. ఆల్వేస్ 6 మెంబర్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది మెయిన్. ఇట్లా ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చి ఎలక్ట్రాన్స్ 1 2 3 4 ఐటమ్స్ 1 2 3 4+2 సైక్లో ఎడిషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకోటి ఆర్థోక్వినోడైన్స్ అనేది ఇలా ఫామ్ అయింది. ఒకటి డైరెక్ట్గా ఇట్లా ఇస్తారు, ఇంకోటి ఇలా ఇచ్చినప్పుడు ఏంటంటే మనకి సపోజ్ ఇక్కడ సైక్లోబ్యూటన్ రింగ్ అనేది మనం తీసుకుంటే సైక్లోబ్యూటన్ రింగ్ మనం ఓపెనింగ్ ఎట్లా చేస్తాము, ఇట్లా ఓపెనింగ్ చేస్తాం బ్యూటాడైన్. ఆర్ బ్యూటాడైన్ని మనము ఎలా క్లోజ్ చేస్తాము, ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్లో వస్తాయి, ఇలా క్లోజ్ చేస్తాం. సేమ్ విత్ ఇక్కడ కూడా అంతే, ఈ డబుల్ బాండ్ అనేది ఇలా వస్తుంది. అప్పుడు OH ఉంటుంది, ఇక్కడ H ఉంటుంది. ఇక్కడ డైన్ ఎట్లా ఉంది, ఈలో ఉంది, ఈ ఉంటే సేమ్ ఫేస్ వస్తుంది. ఇది CO2 Meతో రియాక్ట్ అయ్యి మనకి ప్రొడక్ట్ ఇస్తుంది. OH ఈ రెండు వచ్చేసి ఎండోలో ఉంటాయి కాబట్టి సేమ్ ఫేస్ CO2 Me
ఇక్కడ హెచ్ అనేది ఉంటుంది. ఇది ఫామ్ అయింది. అండ్ నెక్స్ట్ ఇదొక టైప్లో ఇస్తున్నారు. ఏంటి ఓపెనింగ్ ఆఫ్ సైక్లోబ్యూటేన్ రింగ్ ఉంటే మనకి ఆర్థోక్వినోడైమీథేన్స్ అనే ఫామ్ ఉంది. డైరెక్ట్ ఆర్థోక్వినోడైమీథేన్ అనేది ఇస్తారు. ఆర్ సపోజ్ ఇట్లా ఓపెనింగ్ ఆఫ్ సైక్లోబ్యూటేన్ రింగ్ అనేది ఇస్తారు, సైక్లోబ్యూటిన్ రింగ్. అండ్ సపోజ్ ఇలా కూడా ఇస్తారు, సేమ్ సైక్లోబ్యూటిన్, బట్ ఇక్కడ కాన్ఫిగరేషన్ అనేది మనకి ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్స్లో నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కూడా సేమ్ ఓపెనింగ్ ఆఫ్ సైక్లోబ్యూటేన్ రింగ్ ఉంటుంది. ఓటీబీఎస్ ఇది వచ్చేసి పారాబెంజోక్వినోన్తో రియాక్ట్ అయితే మనకేం ఫామ్ అవుతుంది, అరోమాటిసిటీ అనేది రిస్టోర్ అవుతుంది అండ్ సైక్లిక్ రింగ్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ పారాబెంజోక్వినోన్లో ఉన్న ఈ రింగ్ అనేది ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సేమ్ ఫేస్లోగానే వస్తాయి. ఎన్ని వచ్చేసి సేమ్ ఫేస్లోగానే వస్తాయి. అండ్ టైప్స్ అనేది పెడతారు. ఇంకో టైప్ ఎట్లా అడుగుతారంటే ఆర్థోక్వినోడైమీథేన్. ఫస్ట్ మనకి నార్మల్గా వచ్చేసి ఆల్కిన్స్ ఎలా ఫామ్ అవుతాయి, డీహాలోజినేషన్ వింటాము. డీహాలోజినేషన్ మీన్స్ 2 హాలోజన్స్ ఆన్ విసినల్ కార్బన్స్. విసినల్ కార్బన్ మీద 2 హాలోజన్స్ అనేది ఉంటే వాటిని మనం చేయడానికి 2 రియేజెంట్స్ అనేది యూజ్ చేస్తాము. సోడియం అయోడైడ్ ప్లస్ ఏస్టోన్ ఆర్ జింక్ ప్లస్ ఎస్టిక్ యాసిడ్. ఈ రియేజెంట్స్ అనేది మనం యూస్ చేసి దాన్ని మనం ఏంది డీహాలోజినేషన్ అనేది చేస్తాము. డీహాలోజినేషన్స్ అండ్ రిమూవల్ ఆఫ్ 2 హాలోజన్స్ ఫ్రమ్ విసినల్ కార్బన్స్. అంటే ఆపోజిట్ కార్బన్స్, అడ్జసెంట్ కార్బన్స్ మీద ఉన్న 2 హాలోజన్స్ని తీస్తాం విసినల్ కార్బన్స్ మీద. సేమ్ ఇక్కడ ఏంటంటే సోడియం అయోడైడ్ అండ్ యూస్ చేసి మనం ఇక్కడ ఏంటంటే ఇక్కడ డీహాలోజినేషన్ అనేది చేస్తాము. డీహాలోజినేషన్ చేసినప్పుడు మనకి ప్రొడక్ట్ అనేది ఇలా ఫామ్ అవుతుంది. ఇట్లానే ఫామ్ అవుతుంది. ఆర్థోక్వినోడైమీథేన్స్ ఇలా కూడా అడుగుతారు రియేజెంట్. ఇది దీంతో రియాక్ట్ అయిపోయి మనకి ఏ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, అరోమాటిసిటీ రిస్టోర్ అవుతుంది అండ్ సైక్లోయిడేషన్ వల్ల వచ్చిన సైక్లోహెక్సేన్ రింగ్ అనేది ఉంటుంది అండ్ CO2Me అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కూడా అడుగుతారు. ఇప్పుడు వీటిని ఎలా చేయాలంటే ఇప్పుడు సిలికాన్ ఉంటుంది, సిలికాన్ని డీసెలైటింగ్ ఏజెంట్స్ ఏమున్నాయి, సిలికాన్ని రిమూవ్ చేయడానికి మనము సీజియం ఫ్లోరైడ్ యూజ్ చేస్తాం, హైడ్రోజన్ ఫ్లోరైడ్ యూజ్ చేస్తాము, టెట్రాబ్యూటైల్ అమోనియం ఫ్లోరైడ్ అనేది కూడా యూజ్ చేస్తాము. వీటిలో ఏంటంటే ఫ్లోరైడ్ మోర్ ఎలక్ట్రోనెగటివిటీ కాబట్టి ఈ సిలికాన్ అబ్స్ట్రాక్ట్ చేసుకొని ఇలా ఇచ్చి ఈ ఎలక్ట్రాన్స్ ఇలా వెళ్ళి ఇక్కడ అమోనియం గ్రూప్ అనేది ఎక్స్పెల్ అనేది అవుతుంది. ఇక్కడ ఏ రియేజెంట్ అయినా చూసుకుంటే మనకి మెయిన్ వచ్చేసి మనకి ఆర్థోక్వినోడైమీథేన్స్ అనేది ఫామ్ అవటం మాత్రమే. ఇది ఇక్కడ ఈ ట్రాన్స్ ఫ్యూమరిక్ డైమిథైల్ ఫ్యూమరేట్తో రియాక్ట్ అయితే ఏ ప్రోడక్ట్ వస్తుందో చూద్దాం. అరోమాటిసిటీ రిస్టోర్ అవుతుంది. ఈ రెండు సేమ్ కాన్ఫిగరేషన్ కాబట్టి బిలో ద ప్లేన్లోకి వెళ్ళిపోతాయి. ఎండో ప్రోడక్ట్ కాబట్టి సేమ్ ఫేస్ ఉంటుంది, ఒకటి వచ్చేసి ఆపోజిట్ ఫేస్లో ఉంటాయి. ఇది వచ్చేసి వీడి యొక్క స్టీరియోకెమిస్ట్రీ రిటర్న్ అవుతుంది. ఈ రెండు అనేది ట్రాన్స్లోనే ఉంటాయి. ఆర్థోక్వినోడైమీథేన్ దీంతో రియాక్ట్ అయితే మనకి ఈ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఇంకోటి వచ్చేసి దీన్ని వచ్చి ఫోటో ఈనోలైజేషన్ అంటాము. ఫోటో ఈనోలైజేషన్ దీంట్లో ఎట్లా అంటే నారిష్ టైప్ 2 రియాక్షన్లో మనకి ఇవి వస్తాయి. నారిష్ టైప్ 2 రియాక్షన్లో ఉంటుంది. నారిష్ టైప్ 2 రియాక్షన్ అంటే మనకి ఏం కావాలి, బీటా హైడ్రోజన్ అనేది కావాలి, మనకి గామా హైడ్రోజన్ అనేది కావాలి. గామా హైడ్రోజన్ ఖచ్చితంగా ఉండాలి. గామా హైడ్రోజన్ అనేది దేని మీద అవుతుంది, 1,5 హైడ్రోజన్ షిఫ్ట్ అనేది జరుగుతుంది. సిమిలర్గా ఇట్లానే జరుగుతుంది. ఇక్కడ సిఎస్ ఉంటుంది. ఇట్లా కూడా మనం దీన్ని ఏంది ఆర్థోక్వినోడైమీథేన్స్ అనే ఫామ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి దీన్ని కీలోట్రోపిక్ రియాక్షన్స్ అంటాము. అంటే ఇది హీట్ ద్వారా చేస్తే SO2 అనేది వెళ్ళిపోతుంది, ఎక్స్పెల్ అయ్యి వెళ్ళిపోతుంది.
ఇది కూడా ఆర్థోక్వినో డైమీథైల్. ఫస్ట్ మనం ఏంటంటే డైన్ అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే, డైన్ని మనం అనేది ఇచ్చిన మాలిక్యూల్ నుంచి మనం అబ్స్ట్రాక్ట్ తీసుకోగలిగితే, రియేజెంట్ యూజ్ చేసి డైన్ని ఎట్లా మనం ఐడెంటిఫై చేయాలో తెలిస్తే చాలు. అండ్ నెక్స్ట్ సైక్లో ఎడిషన్ ఈజీగా చేసేస్తాం ఎవరిమైనా కానీ. జస్ట్ సైక్లిక్ ఎడిషన్ ఎలక్ట్రాన్స్ అనేది హోమో టు లూమో అనేది ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే ఆర్బిటల్స్. సైక్లిక్ డైన్స్లో ఫస్ట్ ఇంపార్టెంట్ వచ్చే సైక్లోపెంటాడైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సైక్లిక్ ఎడిషన్లో ఎన్ని ఆటమ్స్ ఇన్వాల్వ్ అవుతున్నాయో ఎవరీ సైక్లిక్ ఎడిషన్లో అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. ఇక్కడ ఈ నెంబర్ వచ్చి ఇండికేట్స్ వచ్చి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సైక్లిక్ ప్రాసెస్. ఎలక్ట్రోసైక్లిక్ మాత్రమే నెంబర్ వచ్చేసి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్వాల్వ్ అవుతుంది. అది అనదర్ కెమిస్ట్రీ. నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తే. అండ్ 1,2 డైమిథిలిన్ సైక్లో ఆల్కేన్స్తో ఎలా రియాక్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్థోక్వినో డైమీథేన్స్ ఆర్ ఆర్థోజైలైలిన్స్. వీటిని రియేజెంట్ సపోజ్ డిఫరెంట్గా అడుగుతారు, చాలా డిఫరెంట్గా అడుగుతారు. కానీ మనం ఈ ప్రోడక్ట్ అనేది రావడానికి మనం ఏ రియేజెంట్ ఎట్లా అడుగుతున్నారు ఏంటని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ వచ్చేసి సైక్లోబ్యూటన్ రింగ్ ఉంది. సైక్లోబ్యూటన్ రింగ్ని మనం ఏం చేస్తాము, బ్యూటాడైన్ రింగ్ ఎలా ఫామ్ చేస్తున్నాము, ఏ రియేజెంట్స్ యూజ్ చేయాలి అని. టైప్స్ ఆఫ్ కాంపౌండ్ ఇట్లా ఇచ్చినప్పుడు మనం ఆర్థోక్వినో డైమీథైన్ని ఎలా ఫామ్ చేయాలి, ఎలా డిటెక్ట్ చేయాలి. ఇక్కడ హాలోజినేషన్, ఇది వచ్చేసి డీసెలైలేటింగ్ చేయటము. అండ్ ఫోటో యూనోలైజేషన్, ఇది కిలోట్రోపిక్ రియాక్షన్. వీటన్నిటిలో మన ప్రొడక్ట్ వచ్చింది ఆర్థోక్వినో డైమీథైన్. బట్ కాంపౌండ్ చూసిన వెంటనే మనం దాన్ని ఇచ్చిన రియేజెంట్స్ నుంచి ఎలా డిటెక్ట్ చేయాలనేది మనం ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకనేది ఈజీగా వస్తూ ఉంటుంది. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పెరిసైక్లిక్ రియాక్షన్స్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ సిఎస్ఐఆర్ నెట్లో ఎక్కువగా టాండమ్ రియాక్షన్స్ ఇస్తారు. ఒక ప్రోడక్ట్, ఒక మాలిక్యూల్, ఒక రియేజెంట్ అనేది ఇచ్చి దానికి రియాక్టెంట్ అనేది ఇచ్చి నెంబర్ ఆఫ్ రియేజెంట్స్ ఇస్తారు. దాంట్లో ఖచ్చితంగా పెరిసైక్లిక్ రియాక్షన్ ఖచ్చితంగా అడుగుతూనే ఉంటారు. అండ్ దీస్ ఆర్ ద cyclic dynes. I hope this video will be helpful to you. Thank you for watching.